రేపు మంగళవారం మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది. మీ ఇల్లు బంగారుమయమవుతుంది. మంగళవారం మీరు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళమన్నా వెళ్ళదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఒక్క ఆకు చాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క ఆకును గుమ్మం పైన పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది. సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారమవుతుంది. కష్టానికి ప్రతిఫలం లక్ష్మి, సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే, సంతృప్తికి మూలం ఆవిడే. మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అష్టలక్ష్ముల చూపుతో అష్టదరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు. ఆ తల్లి కరుణ అణువంతా ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి, ధైర్యము, వీర్యము, ఆరోగ్యము, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటాం. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లల్లో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని భావిస్తూ ఉంటారు. డబ్బుకు లోటు ఉండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు. నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతూ ఉంటారు. తమ ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరవాలని కలలు కంటూ ఉంటారు. ఇల్లును అత్యంత పవిత్రంగా చూసుకోవాలని, ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ప్రకృతియే నమః అని స్తుతిస్తూ ఉంటారు. పంచభౌతిక శక్తులైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. పంట పొలాల్లోనే కాదు, పచ్చని చెట్లల్లోనూ ఆమె నివసిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంటిలో నివసించాలి అంటే ముందుగా ఆ తల్లి మన ఇంటిలోనికి రావాలి. ఆ తల్లి మన ఇంటిని వదిలి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలా వస్తుంది? ప్రధాన గుమ్మం నుండే కదా. అలాంటి ప్రధాన గుమ్మాన్ని మనం ఎప్పుడు పూజించాలి? గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించుకోవటం చాలా సులభం. రేపు మంగళవారం మీరు ఈ ఆకును పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, మీ ఇంటికి ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది. డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీరు వద్దన్నా డబ్బు వస్తుంది. మరి ఇంతకీ రేపు మంగళవారం గుమ్మం పైన ఏ ఆకును పెట్టాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు భగవంతుడిపై అతి విశ్వాసం పెట్టుకొని ఓ గొల్లవనిత చేసిన పని గురించి తెలుసుకుందాం. కథ చాలా బాగుంటుంది. భగవంతుడిపై భక్తి ఉన్నవారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్ల వనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతల వైపు ఉన్న ఓ బ్రాహ్మణుని ఇంటికి రోజూ పాలు తీసుకుని వెళ్ళి అమ్ముతూ ఉండేది. రోజు ఆమె ఆలస్యంగా వస్తూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకింత ఆలస్యం చేస్తూ ఉన్నావు అని అడిగేశాడు. దానికి ఆ గొల్ల వనిత, నేను ఇంటి దగ్గర నుండి తొందరగానే బయలుదేరుతున్నాను, కానీ ఏరు దాటించే తెప్పవాడు రావటం ఆలస్యమవుతుంది. ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది అని చెప్పింది. భగవన్నామ స్మరణ చేస్తూ సంసార సాగరాన్నే ఈదవచ్చు గదా, అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా. అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోయింది. మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావటం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈ వేళ ఇంత ముందుగా ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఆ గొల్లవనిత, మీరు చెప్పినట్లుగానే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేశాను, నాకింకా ఆ తెప్పవాడితో పనిలేదు అని చెప్పింది.
అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోయింది. అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపిస్తావా అని అడిగేశాడు. ఓ దానికేం భాగ్యం, నాతో రండి అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకొని నీటిలో దిగడానికి అవస్థలు పడుతూ ఉన్నాడు. వెంటనే గొల్లవనిత, అదేంటి స్వామి, దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటేయవచ్చునని మీరే నాకు చెప్పారు కదా, మరి మీరు అంతా భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట అంది. నిజమే కదా, భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదు. భగవంతునిపై విశ్వాసంతో, తీవ్ర పరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది, రక్షణ లభిస్తుంది. వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం మీరు గుమ్మం పక్కన పెట్టవలసిన ఆ ఆకు రావి ఆకు. రేపు ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీరు గుడిలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు కింద పడిన ఆకులను ఒకటి ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు పూజలు చేయకపోతే డైరెక్ట్గా ఆ చెట్టు నుండి మంచి ఆకును తెచ్చుకోండి. మీరు స్నానం చేసి ఈ ఆకును తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకును శుభ్రంగా గంగాజలంతో కానీ మామూలు వాటర్తో కానీ శుద్ధి చేయండి. ఆ ఆకుపై గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆ ఆకును మీ ఇంటి బయట గుమ్మం కుడివైపుకు పెట్టండి. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఏ సైడ్ కుడివైపు ఉంటుందో ఆ సైడ్ ఈ ఆకును పెట్టాలి. ఆకును గుమ్మం పక్కన పెట్టే ముందు పద్మం ముగ్గు వేసి దానిపై ఆకును పెట్టండి. ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకుని అందులో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు వేసి గుమ్మం పక్కన పెట్టిన ఆకుపై పెట్టండి. ఒక వత్తితో దీపం వెలిగించి ఆ ప్రమిదకు బొట్లు పెట్టి పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకు పెట్టి ఆ ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అంటూ ఉన్నారు. అదేవిధంగా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకును పెట్టి ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. మీరు రావి ఆకును గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు ఆకు చివరి భాగం గుమ్మం లోపలి వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఆకు కాడ బయటకు ఉండాలి. ఈ విధంగా రావి ఆకును పెట్టి దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటిలో ఏ మూలన చూసినా ధనం కనబడుతుంది. మంగళవారం ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిండిపోతుంది. రావి ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం ఈ ఆకును గుమ్మం పైన పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీ జీవితంలో ఎలాంటి వాటికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. మంగళవారం రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ ఒక్కటి తల కింద పెట్టుకొని పడుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ధనలాభం కూడా కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన మీకు అంతా మంచే జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు. ఈ సమాజంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. కొంతమందికి ఆర్థిక సమస్యలు, మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు, ఇంకొంతమందికి కుటుంబ సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి. వ్యాపారం సరిగ్గా నడవదు. తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తూ ఉంటుంది. ఏ పని కూడా చెయ్యాలనిపించదు. ప్రతి చిన్న విషయానికి కోపం రావటం,
ఇతరుల మీద అరవటం, గొడవలు పడటం, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడటం, ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాక వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే మంగళవారం రోజు ఈ పరిహారం పాటించి చూడండి, చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారానికి ముఖ్యంగా వైట్ పేపర్ మరియు సింధూరం కావాలి. మరి ఏం చేయాలో చూద్దాం. మంగళవారం రోజు మీరు రాత్రి స్నానం చేసి భోజనం చేసేసి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దేవుడి గదిలోనికి వెళ్ళండి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని దానిలో కొంచెం సింధూరాన్ని వేయండి. ఈ సింధూరాన్ని చిన్న పొట్లంలాగా కట్టండి. ఇలా పొట్లం కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని చేతిలోనికి తీసుకొని ఓం హనుమతే నమః అని 21 సార్లు జపించండి. ఈ మంత్రం రాకపోతే ఏదో ఒక ఆంజనేయ స్వామి మంత్రాన్ని లేదా నామాన్ని 21 సార్లు జపించండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ సింధూరం పొట్లాన్ని మీరు పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి. మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే ఇలా చేయవచ్చు. సింధూరం పొట్లాన్ని తల కింద పెట్టుకుని నిద్రించండి. మరునాడు ఉదయం అనగా బుధవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసుకొని దిండు కింద పెట్టిన పొట్లాన్ని తీసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళండి. అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టండి. ఈ అవకాశం లేకపోతే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టేసి ఇంటికి వచ్చేయండి. ఈ పరిహారాన్ని వరుసగా 5 మంగళవారాలు చేయండి. అంటే 5 మంగళవారాలు 5 వారాల పాటు రాత్రి ఈ పరిహారం చేసి బుధవారం ఉదయాన్నే సింధూరాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టి రావాలి. ఈ విధంగా మీరు 5 మంగళవారాలు చేయాలి. మధ్యలో అవాంతరాలు ఎదురైతే ఆ వారం ఆపేసి తర్వాత వారం నుండే కంటిన్యూ చేయండి. ఇలా ఈ పరిహారం చేస్తే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, ధనం మీ దగ్గర నిలబడుతుంది, నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు, కోపం చిరాకు తగ్గుతాయి, కుటుంబంలో డబ్బు పరంగా వచ్చే గొడవలు తగ్గుతాయి, ధన సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సింధూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.